అభిమానులు ఎవరు లేరండి. ఆ! వాళ్ళ సమస్యలున్నాయి. ఆటోమేటిక్‌గా ఒక సమస్యను మనం తీర్చామనుకోండి, అది జనంలోకెళ్ళిపోతుంది. హ్మ్. నాకు తెలియకుండానే ఇవాళ ఈ మండలంలో నేను చాలా పబ్లిసిటీ అయ్యా. ఓకే. ఎట్లా పబ్లిసిటీ అయ్యాను అనంటే, ఉదాహరణకి చిన్న ఉదాహరణ, ఇప్పుడు మనం బయ్యారం క్రాస్ రోడ్ తీసుకుంటే అండి, అసలు ఎంత ఇరుగ్గా ఉండేదంటే, రోడ్డు సెంటర్ నుంచి 55 అడుగుల్లో ఇటుపక్క ట్రైనుండేది. అటుపక్క 55 అడుగుల ట్రైనుండేది. హ్మ్. కానీ అందరు వ్యాపారులు గూడా రోడ్డు మీదకొచ్చేసారు. టైట్ అయిపోయింది బాగా. బాగా టైట్ అయిపోయింది. మేము గూడా 2, 3 సార్లు రోడ్డు పక్కన ఇసుక మేటలు జమయ్యి కింద పడే పరిస్థితొచ్చింది. హ్మ్. సరే గతంలో నేను అది చేపిద్దామని జెప్పేసి ముందుకెళ్తే నాకు కొంత సహకారంలో ఇబ్బందయింది. ఆ తర్వాత నేను నేరుగా రంగంలోకి దిగి, ముందు కొంత క్లియరెన్స్ చేయాలని జెప్పి రోడ్డు ఇటు 20, ఇటు 20 బెట్టేసుకొని, కింది నుంచి మీది వరకు ఈ చివర నుంచొని జూస్తే, ఆ చివర ఏ వెహికలొచ్చేది గూడా కనపడాలి. ప్రమాదాలు నివారించాలంటే రోడ్లు వెడల్పు, విశాలంగుండాలి. హ్మ్. అవును. వాస్తవం. అది గతంలో ఏ అధికారి చాలామంది సీఐలు, డీఎస్పీలు 'రాఘవేంద్రరావు' డీఎస్పీ గారు గూడా ట్రై జేశాడట. కానీ ఎవరు వినలే. నేను గూడా ఏంటంటే అండి, డ్యూటీ విషయంలో మొండితనంగా ఉంటా. హ్మ్. నా ఎట్లా పని జేస్తానంటే అండి నేను, దేవుడి దయ వల్ల నాకు ఈ రోజు వరకు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకరోజు ఎగ్గొట్టం 29 ఏళ్లలో ఒక్కరోజు డ్యూటీ ఎగ్గొట్టం అనేది నాకు తెలీదు. డ్యూటీ మైండెడ్ కంప్లీట్‌గా. ఎగ్గొట్టం అనేది తెలీదు. హ్మ్. 5 ఇంటికెళ్ళాలనేది లేదు. లాస్ట్ బస్ టైం వరకు ఉంటే, నా మిత్రులే బాబు లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోతుంది. మీరెళ్ళండి అని లేపి పంపిస్తారు. ఓకే. చూసిన సంఘటనలు కాదండి. హ్మ్. నా తల్లిదండ్రులు నన్ను చాలా కష్టపడి పెంచారు. ఆ కష్టం నా కళ్ళతో చూశాను. మా ఫాదర్ లారీ డ్రైవర్ చేశారు. అదే. ఎందుకంటే కష్టం ఎట్లుంటది, ఆయన రాత్రింబవళ్ళు లారీ తోలి మమ్మల్ని పెంచాడు. కష్టం ఎట్లుంటదో కూడా కాసి వడబోసినోడిని. అందుకని సాధ్యమైనంత వరకు నా తల్లిదండ్రులు నాకు నేర్పిన విద్య, నన్ను పెంచిన క్రమశిక్షణ ఖచ్చితంగా జనానికి న్యాయం చేస్తుంది.